హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్ ద లేజీ లెజెండ్స్. ఎస్, సో చాలా రోజులైంది, చాలా రోజులు కాదు ఇంకా నెలలైంది అనమాట. అంటే వీడియోలు తీయలేదు, ఆడు వర్క్లో ఆడు, నా వర్క్లో నేను పడిపోయి వీడియోలు మర్చిపోయి చాలా లాంగ్ అయిపోయింది. చాలా 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 లాంగ్ ఎప్పుడో తీసాం అనమాట. మళ్ళీ ఇప్పుడు తీస్తున్నాం. ముసారో అన్నట్టు చేశాడు మా వాడు మధ్యలో బోల్డ్. సరే, ఓకే, అవన్నీ ఓకే. సో ఈరోజు టాపిక్ ఏమనుకుంటున్నామంటే, కొంచెం అంటే మనం రోజు సాంగ్స్ వింటాం, ఫీల్ అవుతాం. చాలామంది బాత్రూమ్ సింగర్స్ ఉన్నారు, డాన్సర్స్ కూడా ఉన్నారు. బాత్రూంలో దెబ్బలు తగిలించుకున్నాం చాలాసార్లు. కానీ సో అంటే అంత మంచి చాలా సాంగ్స్ వినేవాళ్ళం అనమాట అప్పట్లో. ఇప్పటికీ వింటాము కూడా. కానీ విన్న కొన్ని ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్. ఎస్, ఎవర్ గ్రీన్ కాదు, అవి పాటలు బాగుంటాయి కానీ ఎవరు దేకలు. అలాంటి కొన్ని ఆల్బమ్స్ ఉన్నాయన్నమాట. అలా నీకు ఏ ఆల్బమ్స్ ఉన్నాయో నువ్వు చెప్తావేమో అని నిన్ను తీసుకురావడం జరిగింది. ఈరోజు ముందు చెప్పాలి కదా మీరు ఏం చేస్తున్నారు వీడియో అనేది. అదే కావాలి. అండర్ రేటెడ్ ఆల్బమ్స్. లైక్ ఒక సినిమాలో ఉన్న అన్ని పాటలు బాగుంటాయి కానీ ఎవరు దేకరు, కానీ చాలామంది వింటారు కానీ ఎవరు పట్టించుకోరు. అలాంటి కొన్ని సాంగ్స్ అన్నమాట. సాంగ్స్ కాదు, ఆల్బమ్స్. ఎస్, సో ఇంకా లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ప్లీజ్ మమ్మల్ని కొంచెం గుర్తుపెట్టుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుసు కదా, లేజీన్స్. మనం చాలా లేజీ, అందుకే లేజెండ్స్ అయ్యాం. అలాగే మీరు కూడా చాలామంది లేజెండ్స్ ఉన్నారు. ఈ చాలా బతుకం, అందుకే పేరెట్టాం. అలా చాలామంది లేజెండ్స్ ఉన్నారు, మాకు తెలుసు. వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసేసుకుంటే అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని వీడియోలు చేసుకున్నాం. ఇలాగా పెరుగుతారు అలా జనాలు. అలాగా ఇంకొంచెం అలాగా వెళ్ళిపోద్ది. అలాగా వీడియో అక్కడ ఎక్కడే ఉంటుంది, మొత్తం ఇక్కడ జనాలు ఉంటారు. పైనుంచి ఎడదాం రోల్ కెమెరాస్, అలా చేసుకోవచ్చు వీడియోలు. అందరం పెరుగుదాం, మంచిగా స్టార్ట్ చేద్దాం. సో ముందుగా గురు మొదలెట్టు. మరి నీ మంచిగా ఒక అంటే ఆ సినిమాలో సాంగ్స్ ఉంటాయి కదా, అన్ని సాంగ్స్ బాగుండాలి కానీ ఎవరు పెద్దగా పట్టించుకో. అలాంటి సినిమాలు ఏమైనా ఉన్నాయి నీకు? అండర్ రేటెడ్ ఆల్బమ్స్. అండర్ రేటెడ్ అంటే అండర్ రేటెడ్ అంటున్నా కదా. ఓకే చెప్పు. సారీ గురు, అంటే అర్థం. సరే, నేను అలా చూసుకున్నది అయితే చూడడం కాదు, విన్నాం మనం సాంగ్స్. చెప్పే మూడు మొత్తం. సరే ఓకే. తీన్మార్ సాంగ్స్ బాగుంటాయి కానీ చాలా మంది ఎవరో వినరు అంతలాగా. నువ్వు సాంగ్స్ కానీ ఎంట్రీ సీన్ ఎలివేషన్స్ కానీ అంటే అది ఎవ్వరు కూడా అంతగా ఏటబ్బా స్లోగా వెళ్తుంది. కానీ ఇప్పుడు జనరేషన్కి అది నాకు రింగ్ టోన్ కూడా ఇప్పటికీ కూడా వయ్యారాల జాబిల్లి స్టార్టింగ్ లైన్ అలా వస్తూ ఉంటది. బాగుంటది, అలాగే ఎక్కుతుంది. నెక్స్ట్ దాంట్లోనే వాళ్ళు ఒకటే కాకపోయినా స్టార్టింగ్ ఎంట్రీలోని బార్బీ బొమ్మకి చెల్లెలి అబ్బో అప్పట్లో ఊగిపోయే వాళ్ళం. కానీ బాగుండేవి సాంగ్స్ కానీ ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పటికి కానీ ఆ వయ్యార జాబిల్లి, నెక్స్ట్ బార్బీ బొమ్మకి చెల్లెలు, నెక్స్ట్ కొన్ని గెలుపు తలుపులు వరుసగా ఈ 4 years లో అందరూ ఎక్స్పీరియన్స్ చేశారు. ఎందుకంటే ఈ కరోనా బ్యాచ్ ఇవన్నీ వచ్చిన జనాలకి ప్రతి ఒక్కడు ఎవరు స్టేటస్ గెలుపు తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు కానీ ఆ గెలుపు తలుపులు మాత్రం వెళ్తూనే ఉన్నాయి. కానీ సాంగ్స్ బాగుంటాయి. మణి శర్మ మ్యూజిక్ గానీ, బీజిఎం గానీ ఇప్పుడు అందరూ అప్పుడు ఒక ఊపిన మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ. అంటే చాలా ఉన్నాయి మణి శర్మవి. అలా మాట్లాడుకుంటే బోల్డ్ వస్తాయి మణి శర్మవి. ఇది ఉంది. నెక్స్ట్ ఇంకో సినిమా ఏంటది మణి శర్మదేరా, ఠాగూర్. ఎప్పుడైనా చూసా? ఠాగూర్ సాంగ్స్ బాగుంటాయి, చాలా మంది వింటారు. ఠాగూర్ ఒకటి, చిరంజీవి సాంగ్స్ అన్ని మణి శర్మ తీసినవే. అవేంటి అలా కోడి బాగుంది అదొకటి. నెక్స్ట్ ఇంద్రా సినిమాలో సాంగ్స్ గానీ. ఇప్పుడు మనం మాట్లాడే అండర్ రేటెడ్. ఓకే, అంటే చెప్తున్నాను మణి శర్మ సాంగ్స్ అనేసరికి అలా వెళ్ళిపోతూ ఉంటది. ఇంకా సాంగ్స్ అది అంత ఉండదు మణి శర్మ సాంగ్స్ కి, అలా వెళ్తూనే ఉంటది అది లిస్ట్. అలాగే అదే కదా, అలా చూసుకొని వెళ్ళినప్పుడు మాత్రం తీన్మార్ నాకు బాగా టచ్ అయింది. మూవీ ఎవరికి అది అంత తొందరగా ఎక్కదు అనుకుంటారు కానీ వీడికి ఎక్కుతుంది. ఇష్టం, 3-4 మార్చ్ వాళ్ళకి బాగా ఎక్కుతుంది ఇలాగా.
నేనే నువ్వేరా? ఎందుకు అలాగా? నువ్వే అంటున్నాను కదా. నెక్స్ట్ చెప్పు. నాకు ఈ సినిమా పేరు చెప్తే నన్ను లోపల యాక్సెప్ట్ చేస్తా చేదో తెలియదు గైస్. చెప్తాను, కొంచెం ఇష్టం కొంచెం కష్టం. నాకు చాలా నచ్చుతాయి ఆ సాంగ్స్. ఇప్పటికి రోజు బండి మీద డ్యూటీకి వెళ్తున్నా, ఇయర్ ఫోన్స్ తగిలించుకొని నీట్గా ఫస్ట్ అది కాదు, ఫస్ట్ సాంగ్ ఒకటే, ఎవడే సుబ్రహ్మణ్యం, ఎవడే 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 సుబ్రహ్మణ్యం, కొంప ముంచాడే సుబ్రహ్మణ్యం. అదే నా గీత మారింది పాట వస్తుందిరా, బాగుంటది. అరే బాగుంటదిరా నిజంగా. ఎవడే సుబ్రహ్మణ్యం సాంగ్ బాగుంటది. నెక్స్ట్ అంత సిద్ధంగా ఉన్నది మనసెంతో సంతోషం అన్నది, ఆలస్యం ఎందుకన్నది ఇలా రా మరి. చాలా అదో సాంగ్ ఒకటి. నెక్స్ట్ ఆ తర్వాత పంచీరే 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 బీట్స్ మాత్రం చాలా లేడీ వెర్షన్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ బాగుంటది. అమ్మాయి వెర్షన్ వాయిస్ వోకల్స్ అన్ని బాగుంటాయి. సాంగ్స్ అదే కదా. నెక్స్ట్ ఇదొక సాంగ్, ఎగిరే సాంగ్ ఒకటి ఉంటది. ఫ్రెండ్స్ తో ఎప్పుడైనా గ్యాంగ్స్ తో బయటకి వెళ్ళినప్పుడు ఆ సాంగ్ ఒకప్పట్లో చిల్లయ్యే ఒక వైబ్ సాంగ్, అది చాలా బాగుంటది. నాకు ఆ సాంగ్స్ చాలా బాగా నచ్చుతాయి. వైభవతం కొంచెం ఇష్టం కొంచెం ఇష్టం. శంకర్ మహాదేవన్ సాంగ్స్ అన్ని బాగానే ఉంటాయి. సినిమాలో అన్ని సాంగ్స్ శంకర్ మహాదేవన్ పాడారు. అన్ని సాంగ్స్ శంకర్ మహాదేవన్ గారు పాడింది. దాంట్లో మాత్రం నాకు అన్నిట్లోనే వాయిస్ బాగా నచ్చుతాయి. నాకు పంచీరే పంచీరే కన్నా అంత సిద్ధంగా ఉన్నది సాంగ్ మనం చూసా. అది బయట పది ఎదిగిన వయసు బయట పడకూడదు. అది సాంగ్స్ చాలా బాగుంటాయి. నాకు చాలా ఇష్టం సాంగ్స్ అంటే. ఎందుకో తెలియదు, ఈ మధ్య ఎప్పుడు వెళ్ళినా సరే ఫస్ట్ ఆల్బమ్ అదే పెడతాను రా, తర్వాత ఏ సాంగ్ అయినా వెళ్తుంది. అలాగే నాకు నచ్చుతాయి. వేదం సినిమా సాంగ్స్, వేదం నాకు అన్నీ ఎక్కువ కానీ అదేలే కొంతమంది వేదం నాకు అన్నీ ఎక్కువ కానీ రూపాయి సాంగ్ ఉంటుంది చూసా, ఇది చేపులు దాచి మాటలు ఎందుకు మారుతుంది రా నోటు, మాటలు ఎందుకు. పాటలు బాగుంటాయి, లిరిక్స్ అదేలే కానీ బాగుంటది. ఆ ఒక్క పాటే వింటాను నేను వేదం సినిమాలోని. నెక్స్ట్ ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, అది విందాం అనుకుంటాను కానీ ఎందుకు ప్రతిసారి ఏదో ఒకటి ఎగిరిపోతుంది నాకు, అందుకే ఎండ మానేసాను ఆ తర్వాత నుంచి. కానీ రూపాయి ఒకటి నాకు బాగా నచ్చుతుంది. రూపాయి ఏంటంటే దాంట్లో ప్రతి ఒక్కరి బాధ కనబడుతుంది. మెయిన్ నా బాధ అప్పుల్లో ఉండిపోయింది నీదుడి. అది నాకు బాగా కనపడుతుంది రూపాయి సాంగ్. రూపాయి ఏంటంటే రూపాయి ముసలోడు అంటే ప్రతి జనరేషన్ కి టచ్ అవుతుంది. ప్రతి ఒక్కడికి ఒక రూపీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్తుంది. నిజంగా చాలా టైట్ గా టచ్ అవుతుంటది సాంగ్. కొన్ని హోల్స్ ఉంటాయి లోపల, హోల్స్ పడిపోతూ ఉంటాయి, గుండె ఇటు చదువుతుంటే ఇటు నుంచి లాగెళ్ళిపోతుంటాయి. మనం పెద్దలు ఒక చేయికి తెలియకుండా ఒక చేయికి సాయం చేయమంటారు కదా, ఇది ఒక చేతి సంపాదితో చేత ఖర్చు పెట్టేస్తుంది అనమాట. రూపాయి అయిపోతుంది, ఇలాగొచ్చేస్తుంది. ఇలా తీసి ఇలా జోబులు ఆడితే ఈ చేయికి తెలియకుండా ఈ జోబు తీసుకొచ్చేస్తుంది. అదే కదా ఈఎంఐలు కానీ ఇట్లు కానీ అట్లేమో అలా చూసుకుంటే. అంటే నాకు ఆల్బమ్స్ అన్నీ నచ్చుతాయి, పర్టికులర్గా నాకు రూపాయి సాంగ్ బాగుంటుంది పర్టికులర్గా. కానీ కేరళ ఉంది, అందులో ర్యాప్ సాంగ్ ఒకటి ఉంటుంది స్టార్టింగ్లోని, మనోజ్ది, అదొకటి బాగుంటుంది. బీజిఎమ్స్ కూడా భలే ఉంటాయి. కేరళని మ్యూజిక్ వేరంతే, ఎవరు అర్థం చేసుకోవడం ఈజీగా. అంటే ఎలా కొడుతున్నారు, కొన్ని నాటీగా ఉంటాయి, అన్ని బాగుంటాయి. ఆ నాటీనెస్ కూడా చాలా నీట్ గా డిసిప్లైన్ గా వెళ్తుంది. నాటీనెస్ అతను వాయిస్ అలాగ ఉంటది, అతను వాయిస్ వినడానికి బాగుంటది వాయిస్. ఆ సాంగ్ ఎలా ఉన్నా పక్కన దాంట్లో రూపాయలని అంటే అది చేతులు మరి రాతలు మార్చే కాగితమై తన జేబుల నుండి జేబులలోకి దూకేసి ఎగిరే రూపాయి. అంటే వోకల్స్ అనేవి చాలా కేరళని ఒక్కరే పాడగలరు ఈ సాంగ్. అలాంటి సాంగ్స్ కొన్ని సాంగ్స్ ఎవరు పాడితే బాగుంటుందో వాళ్ళే పాడాలి. అలా వెళ్ళిపోతుంటాయి. అంటే ఒక స్లో మ్యూజిక్ నుంచి అలాగా పడిపాయ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక మోటివేషన్ అనిపిస్తే ఈ పోటీ గెలుపు తెలుగులోటి ఎక్కించు అలాగే ఉంటది చాలా వరకు.
కొన్ని సాంగ్స్ అలాగే ఉంటది. కేరవన్ సాంగ్స్ ఏమన్నా ఏ సాంగ్ ఆ సాంగ్ భలే కొడతారు, కానీ బీజిఎం గానీ బీట్లు గానీ త్రిబులర్ లో సాంగ్స్ నాట్ వరకు వెళ్ళిపోతున్నాయి. కానీ సాంబా సినిమాలోని ఒక లేడీ వెర్షన్ అది మనోజ్ ఎవరో సింగర్ మనోజ్ అన్నారు కదా, నేను ఈటీవీలో సాంగ్స్ ప్రోగ్రామ్స్ వస్తాయి కదా అందులో చూసాను. ఆవిడ తమిళ్లో మొత్తం పాట అంతా పాడింది. లాస్ట్ లో ఒక బీట్ ఇక్కడ బీట్ కొట్టి అడియాలా అంటే బడో జరగ ఇలా ఇలా డాన్స్ స్టాప్లు వేసుకుంటే ఇలా వేసుకుంటే ఆ బీట్ భలే పెరుగుతుంది, చేంజ్ అవుతుంది అలాగా. అది భలే ఉంటుంది. అది ఫైటింగ్ అవుతున్నప్పుడు బీజిఎం అదే. అవును, ఆ ఒక్క సీన్ కూడా ఇలా లాగాలి అని తెలిసింది. అది అప్పటి వరకు ఎవరు కొట్టలేదు అలాగా. భలే ఉంటాయి బీజిఎంస్ అవిని. మళ్ళీ ఇంకో మాట, ఈ మూవీకి కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తచ్చేదో అంటది. అదే పెద్దగా ఎవరు వినరు రా, నాకు ఇలాంటివి నచ్చితే. చింతకాయలు రవి రే నేను చాలా మంది దగ్గర విన్నాను రా, ఎవరు అంతలా పట్టించుకోరు. చింతకాయలు రవి ఆ సాంగ్స్ చాలా బాగుంటాయి. ఓ సునీత ఓ సునీత సుడు సును సునీత ఎగబడతా తెగబడతా అయిపోయి చెడగొడత ఒక అమ్మాయి సాంగ్స్ చాలా బాగుంటాయి. అదొకటి చాలా బాగుంటది, మంచి మూవీ అంతా వెంకీ మామ అలా అలా అక్కిలిపోతారు సినిమాని. వింటేజ్ అని అన్న కానీ ఒక జనరేషన్ కి ఒక స్టైల్ ని గానీ, ఒక స్వాగ్ గానీ, ఒక బాడీని గానీ ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం. మొన్న వరకు తీసాను కదా నేను పెళ్లిగడ్డం, సేమ్ మా వాడు తీసాడు. కావాలి ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను మా వాడిది, కొంచెం చూడండి. అమ్మాయిలు మెసేజ్ చేయండి ఫస్ట్. సింగిల్గా ఉన్నాను, గరువులో ఉన్నాను, మా అమ్మ చూసింది అనుకో గుండె మీద కాయ ఉండదు నీకు. అందులో టీవీ తీసుకుని మా నాన్న టీవీలో ఎట్టి మరి చూస్తున్నారు, వీడియోలో హోమ్ థియేటర్ కనెక్ట్ చేసి మా నాన్న చెక్కేస్తారు. అప్పుడు అది చింతకాయలు రవిరా, అది బాగుంటది, మూవీ బాగుంటాయి, సాంగ్స్ బాగుంటాయి. సాంగ్ ఒకటి ఉంటది అందులో ఎన్టీఆర్ కూడా వచ్చి డాన్స్ చేస్తారా. ఆ సాంగ్ అంటే ఎన్టీఆర్ ఒక్కడే కాదు, అందరూ వస్తారు. అనుష్కని తీసుకెళ్లి ఒక అబ్బాయికి అక్కడే ఎన్టీఆర్ సాంగ్, ఎన్టీఆర్ అన్న అదేరా ఈ సాంగ్ పేరు ఏ షాబా షాబా ఏ బల్లే బల్లే ఏ షాబా షాబా బల్లే బల్లే. తీసుకొచ్చి తెలుగులో ఫస్ట్ చింతకాయలు రవే చింతకాయల రవే ఎవరి బాడీ చింతకాయ బీజం బాగుంటుందిరా, రాదు కాకపోతే ఓకే అది బాగుంటుంది. షాబా షాబా బల్లే బల్లే ఓ సునీత ఓ సునీత. నెక్స్ట్ మామిడికాయలు లావణ్య పక్కన పెట్టినా సరే మిరపకాయ మిరపకాయ వింటారు రా అందరూ. చాలా మంది వినాలి, నేనే వింటాను. కొన్ని సాంగ్స్ నీ సాంగ్ వినర్లేరా, అది అది వేరు, అది నీకు మాత్రమే పనికొచ్చిందిరా. ఏ సాంగ్ రాది చూసుకోండి ఎవరి కోసం ఈ పాట. తమ్ముడు పాటలు బాగుంటాయి అదే రాది పాట చూడండి బాగా అందరూ. కొన్ని సీక్వెన్సెస్ బట్టి అన్ని పాటలు బాగుంటాయి. స్టార్టింగ్ లో అదిగో చూడు బాగుంటది. ఎంట్రింగ్ ఒకప్పుడు రవి సాంగ్స్ వేరంతే. ఒకప్పుడు రవితేజ సాంగ్స్ మూవీస్ లెజెండ్స్ రా, ఒక పిల్లర్స్ అలా పిల్లర్స్. కానీ సూపర్ అసలు అది ఒకటి. కానీ మిరపకాయలో కొన్ని సీన్స్ తగ్గట్ట బీజిఎం తగ్గట్ట సాంగ్స్ ఆల్బమ్. ఒకప్పుడు ఓఎస్టీలు రిలీజ్ చేయడం అన్నీ ఉండేది కాదు, కానీ తమనన్నా నువ్వు మిరపకాయ ఓఎస్టీ రిలీజ్ చెయ్యి, ఎవడు విన్నావు ఏం చూస్తాం. ఓఎస్టీ విత్ బీజిఎంస్ సాంగ్స్ ఆల్ నిజంగా. అయితే నిజంగా అండర్ రేటెడ్, నేనే వెళ్ళలేదంటే ఇది అండర్ రేటెడే. అది సాంగ్స్ అన్ని వింటది, సాంగ్స్ బాగుంటాయి. దిన్నకు దిన్న జియా దూకుడేందో దాంట్లో మధ్యలో అదొకటి నీకోసం నేను ఎగబడతా, అది బాగుంటాయి. నెక్స్ట్ అందులోనే ఇంకో సాంగ్ ఉంటుంది రా, వైశాలి ఐఎమ్ వెరీ వెరీ సారీ అంటున్నా ఇంకోసారి. పడిపోతులేరా ఇప్పుడు బాగోదు కదా అని చెప్పేసి చిన్న కాంట్రవర్సీ. పడిపోను నీ మీదే పడిపోను. ఓకే అదే ఇంకో సాంగ్ ఉంటుంది దాంట్లోని దానికన్నా మంచిది ఇంకో సాంగ్ ఉంటదిరా చూడు.
బైక్ ఎక్కి బైక్ నన్ను వాటేసుకోవాలి చూసిన కుళ్ళు కుల్లి సావాలి ఇల్లు పిక్కి పందరేసి ఇంటి ముందు రచ్చరిచ్చి నన్ను బోలో అయామిలో మన అవన్నీ పోస్టర్స్ గుద్దిన పాటలు అవన్నీ నేను ఎప్పుడు ఎంత ఉన్నప్పుడు ఆ పాటలని గెంతి గెంతి ఎంత ఉన్నప్పుడు నువ్వు ఫోన్ ఎలా వాడేవరా ఎంత ఉన్నప్పుడు మీరంటే ఏదో ఒకసారి నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అదే తెలిసిపోతుంది స్లీక్ టచ్ మా వాడు ఇలాంటి బోల్డ్ ఉంటే మామూలు ఇలాంటి చాలా టీ షర్ట్లు ఉన్నాయి దగ్గర చాలా టీ షర్ట్లు ఉన్నాయి బాగున్నాయి. నేను బ్రాండింగ్ కోసం వేయలేదు, ఇది ప్రమోషన్ కాదు, మామూలుగా చెప్తున్నాను. టీ షర్ట్ బాగుంది, ఇప్పుడే చూసాను నేను. అదే స్లీక్ టచ్ బాగుంటది, ఆన్లైన్ లో ఉంటాయి స్లీక్ టచ్ అని వస్తుంది. చాలా కూల్ గా ఒకసారి కొనుక్కోండి, మీకు డబ్బులు వర్త్ అనిపించకపోతే ఈ టీ షర్ట్ ఇప్పి తిరుగుతాడు. ఆయన కూడా ఇప్పి తిప్పించాను నా షర్ట్ కాదురా అయితే ఓకే. సరే నెక్స్ట్ మనం చేంజ్ అయిపోతున్నాం సడన్ గా. మిరపకాయ తర్వాత చెప్తాను చూడు, ఇప్పుడు మంచి మూవీ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మిరపకాయ తర్వాత వరుడు. బాయ్ ఫ్యాన్ బ్రో, బాయ్ ఫ్యాన్, బాయ్ ఫ్యాన్, బాయ్ నమస్తే బాయ్. ఏ బాయ్? శాంతా బాయ్ చెక్కుతారు మీకు, తోముతారు, చేపను తోమనట్టు తోముతారు బాయ్ ఫ్యాన్స్. లారీలకి పుష్ప లారీ అని పేరు వచ్చిందే పుష్ప సినిమా వాళ్ళరా. అంటే పుష్ప పుష్ప అంటే ఇది కదరా, మేము పుష్ప ఎలాగంటాం, నువ్వు ఇది కదా, నువ్వు ఇలాగే అనుకోవాలి. మొత్తం సరే వరుడు సినిమా జోక్స్ పార్ట్, జోక్స్ వేసిందే పార్ట్ కోసం. పాట కూడా అది చిన్నప్పుడు నోరు తిరిగింది కదరా, రేలారే రేలారే అంటే రేలారే లేరాలే ఏదో వస్తుంది, అది ఏదో అయిపోయింది అది సాంగ్. దాంట్లో కూడా లిరిక్స్ అన్ని బాగుంటది కానీ హీరోయిన్ యాక్టింగ్ తప్ప అన్ని బాగుంటాయి. హీరోయిన్ యాక్టింగ్ తప్ప నిజంగా నేను సినిమా మొత్తం చూసాను రా, హీరోయిన్ ఎక్కడైనా యాక్టింగ్ చేస్తుందేమని. నవ్వమంటే అదే వెడ్డింగ్ సీన్ లో కూడా ఎక్స్ప్రెస్ నేను బాయ్ అనలేదురా, బాయ్ యాక్టింగ్ బాగుంటది, బాయ్తో చేసిన హీరోయిన్ యాక్టింగ్ అట్లా ఉంటది. కొంచెం నాకు అది డిసప్పాయింట్ అయ్యింటారు నేను అప్పట్లో సినిమా చూసి. కావాలంటే వరుడు అనగా ఒక సినిమా అది, కానీ హీరోయిన్ తీసేస్తే చాలా బాగుంటాయి పాటలు. ప్రతి వాడమో స్టార్టింగ్ సినిమాలో హీరోయిన్ పిల్లికలు వేసుకొని నీకు మా సినిమాలో బోలేస్తే నీకు అంటారు. ఆ సాంగ్ ఏంట్రా మర్చిపోయినా, తిడతారా. సరే ఓకే, ఆ సాంగ్ నాక మినహాయిస్తే మిగిలిన సాంగ్స్ బాగుంటాయి. ఆ సాంగ్ బండి మీద గుర్తులేదు కదా, గుర్తులేదని చెప్పు. సాంగ్ గుర్తులేదు కాబట్టి పాడలేదు, కానీ లేదని నాలోనే సింగర్ బయటకు వస్తాడు ఈ రోజు. మామూలుగా అయితే బాత్రూమ్ సింగర్ సింగర్. నెక్స్ట్ బండి మీద వెళ్ళిపోతూ ఒక సాడ్ సాంగ్ ఉంటుంది, కలయికాదులే కలయికలిక కరిగిపోదులే కనిపిస్తుంది లోకాన్ని ఎదిరిస్తాను కనపడక సాంగ్ నైస్ రా, నైస్ సాంగ్. అంటే ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అన్ని బాగుంటాయి. ఒకసారి కావడానికి అంటే ట్రెడిషన్ చెప్పడానికి వెడ్డింగ్ ది సాంగ్, ఒక సాంగ్ ఎంతసేపు ఉంటదిరా ఆ సినిమా పక్కన సాంగ్ ఉంటుంది, పట్టించుకోలేదు. 7 days of marriage అనేది అప్పట్లో ఆ కాన్సెప్ట్ బాగుంటది, బాగా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే భలే ఉన్నాం. కానీ బాగుంటది, అంటే హీరోయిన్ ఎత్తుకెళ్ళిపోవడం, కాపాడడం అంత బాగానే ఉంది. దాంట్లో విలన్ బాగుంటాడు, అజయ్ సారీ ఆర్య అజయ్ కాదు, నాకు ఆర్య సినిమా గుర్తొచ్చేద్దరా, అజయ్ వచ్చేస్తుందిరా. ఆర్య సినిమా కానీ ఆర్య యాక్టింగ్ దాంట్లోని అంటే ఈకో ఆ బాడీ కూడా భలే ఉంటుంది తెలుసు, బద్దలేసుకో నిజంగా. టైప్స్ ఆఫ్ సీన్స్, ఫైట్స్ అంటే బాగుంటాయి అన్ని. అప్పటి నుంచి డైరెక్టర్ కి ఇద్దరు పోటాపోటీగా ఉండాలి. వెళ్ళన్నాడు ఇప్పుడు డేలా పడిపోయి హీరో అన్నాడు గొప్పడు అయిపోయి బాగుంటది.
ఈక్వల్ లాస్ట్ వరకు ఇద్దరు బాగా కొడి మనం సినిమా ఫైటింగ్ లోకి వెళ్ళిపోతున్నాం మనం. సాంగ్స్ ఆల్బమ్స్ గురించి వచ్చాయి ఈ రోజు. ఆ లెక్కన చూసుకుంటే వరుడు బాగుంటది, సాంగ్స్ బాగుంటాయి, బీజిఎమ్స్ బాగుంటాయి, కాకపోతే హీరోయిన్ యాక్టింగ్. ఓకే దాని పక్కన తీసేద్దాం. ఇంకా నెక్స్ట్ సినిమాలు ఏమైనా ఉన్నాయా మంచిగా నీకు బాగా అంటే గుండుకు టచ్ నేను ఒకనే బాగుంటది. చాలా మంది సాంగ్స్ వింటున్నారు నేను ఒకనే. ఇప్పుడు కాదు, అప్పుడులో అవుతుజం వర్క్ అవుతుంది తప్ప వరకర కాదు అది కాదు కదా. అర్థం అంటే ఐ లవ్ యూ అవుతుంది, నేను నేను ప్రేమిస్తున్నాను. ఇలాగే అప్పుడు కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. పిచ్చి అంటారండి ఇది, పిచ్చి. ఓకే చెప్పు. దాని తర్వాత ఎంట్రీ సాంగ్ నిజమై తరుముతుంటే అప్పుడు నేడు గతమైన అండర్ రేటెడ్ సాంగ్ కాదు, అండర్ రేటెడ్ కాదు అని సినిమా అండర్ రేటెడ్, సినిమా అండర్ రేటెడ్ ఇది. కానీ అది పక్కన పెడితే ఆ ఎంట్రీ థ్రెడ్స్ రావడం కానీ థ్రెడ్స్ కాదు అది కాటన్ బ్యాండేజెస్ మొత్తం డాల్బీ కానీ అప్పుడు డిటిఎస్ నేను డిటిఎస్ మిస్ అవుతున్నాను రా బాగా. ఒకప్పుడు డిటిఎస్ భలే ఉండేది సౌండ్స్. డిటిఎస్ నాకు బాగా ఇప్పటికీ నాకు డిటిఎస్ బాగా నచ్చుతుంది డాల్బీ కన్నా. ఎందుకు లవ్ ఉండిపోయింది డిటిఎస్ మీద. ఇంటిదే డిటిఎస్ ఏం చేస్తాను, డిటిఎస్ కొంచెం సపోర్ట్ చేస్తే చేంజ్ చేస్తాను. సపోర్ట్ అవుతుంది, మీరే సపోర్ట్ చేయాలి. కొంచెం జాబ్ పోయింది తర్వాత కావాలండి అప్పుడు గుండె పిండిసుకుంటాం. ఓకే అది ఆ రెండు పాటలు పక్కన పెట్టినా సరే ఇంకా చాలా ఉన్నాయి, అన్ని సాంగ్స్ బాగుంటాయి. పువ్వాడి ఒకటి, అవుతుజం ఒకరితో ఒకటి. నెక్స్ట్ ఇందులో స్టెప్ ఉంటుంది రా, అలాగే సైడ్ కి ఇలాగ వేసుకుంటారు సార్ పక్కా మహేష్ బాబు 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 ఫ్యాన్ బాబ్. కానీ ఇది అండర్ రేటెడ్ మ్యానరిజం తెలుసా. ఎవరు పట్టించుకో భలే ఉంటుంది మ్యానరిజం. మహేష్ బాబు ప్రతిసారి ఇలాగ ఇలాగ ఆలోచిస్తూ ఉంటాడు, భలే ఉంటది. ఎవరు పట్టించుకోరు కానీ బాబు అనాలా, బాబు అనాలా, తెగ్గేదే లేదురా బాబు అనాల. బాబు అనాలంటే ఎలాగంటారు ఎట్రా. ఓన్లీ ఓకే ఫస్ట్ బాబుకి వచ్చింది కదా పుష్ప, అంతేలే అన్నాను పర్లేదు. ఫ్యాన్ వరకు కాదు ఇది, అండర్ రేటెడ్ ఆల్బమ్. అదే ఆ పాట తర్వాత హువరి ఒకటి, అవుతుజం ఒకటి, యుమైలో ఒకటి. నెక్స్ట్ ఇంకో సాంగ్ సయన్నారా సయన్నారా, అదొకటి బాగుంటది. పరిగెట్టుకుంటూ సాడ్ సాంగ్, అది సాడ్ సాంగ్. అది సాడ్ సాంగ్ కానీ డిఎస్పీ మ్యూజిక్ అలా భలే ఉంటుంది. ఫాస్ట్ ఒక దగ్గర డ్రమ్ బీట్ ఉంటుంది ఫాస్ట్ గా, భలే ఉంటుంది సాంగ్ లో. నీతో ఎన్నాడు వచ్చే నీడనై నీగా నేనిగా ఈ డైలాగ్ నాది, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. అదే బాగుంటది అదొకటి. ఇంకే అందులో ఐటమ్ సాంగ్ లండన్ బాబు లండన్ బాబు లండన్, ఏ లండన్ బాబు లండన్ బాబు, ఇండియన్ డాలర్ నేను, లాంగ్వేజ్ ప్రాబ్లం చేస్తున్నాను పాట. అది కరెక్టే, అందులో అలా పాడతాను నేను అర్థం అవ్వాలని చెప్పి నీట్ గా పాడాను. అదొక సాంగ్. అది పక్కన పెట్టినా సరే లాస్ట్ లో వచ్చిన ఫైనల్ బీజిఎం మాత్రం అంటే ఒక ఇంగ్లీష్ రైమ్. అది ఆ రైమ్ ని డిఎస్పి అనుకుంటూ భలే వెళ్తుంది. అది బీజిఎం భలే ఉంటది. ఒకప్పుడు డిఎస్పి హాలీవుడ్ రేంజ్ బీజిఎం ఇచ్చారు. నానాపురంతో బీజిఎం భలే ఉంటది. అది కాదే వైలెంట్ మ్యూజిక్ ఉంటుంది చూసి ఆ పెయింటింగ్ ఏదో పట్టుకొని వెళ్తే బార్ లోని ఎన్టీఆర్ అలా నించొని చూస్తుంటాడు జగపతి బాబు వైపు. బాల్స్ గేమ్ మళ్ళీ ఆడుతున్నారు. దట్ 3 వైట్ బాల్స్ ఆడిన తర్వాత ఎక్కడ కెమెరా పెట్టారు, పెయింటింగ్ లోనే కెమెరా ఉన్నది. చాలా బాగుంటాయి అసలు. డిఎస్పి ఒకప్పుడు వేరు అతను మ్యూజిక్ కానీ వేరు. మీరు కమెంట్ చేస్తే ఉంటది. ఈ వీడియో కొంచెం బాగా కొంచెం అందరూ చూసి నచ్చి షేర్లు చేస్తే డిఎస్పి మీద ఒక మంచి వీడియో చేద్దాం. డిఎస్పి అన్నకి మనం ట్యాగ్ చేద్దాం మనం ఈరోజు.
మనం చెప్పేది ఏంటంటే మనం డిఎస్పి గారి మీద ఒక వీడియో చేద్దాం. ఫ్రెండ్స్ ఓకే, జోక్స్ అపార్ట్, మనం చేసిందే జోక్గా ఉంది, అది పక్కనెడితే ఎస్ ఈ వీడియో మీరు ఫుల్గా చూసినట్టయితే మా మీద మీకు ప్రేమ ఉన్నదని అర్థం. ప్లీజ్ ఆ ప్రేమను కొంచెం పెంచుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలా లైక్ మనం అందరం కలిసి ఒక వీడియో చేద్దాం. ఎలాగంటే మరి గంట పైన లేదు, పక్కనే ఉంది, చెస్ట్ నొక్కితే చాలు, కొట్టాల్సిన అవసరం లేదు. నీది పైనే ఉంటుంది, మాది పక్కన కిందనే ఉంటుంది. గంట సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవాలి. నిజంగా మీరే చెప్పండి, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉంటుంది. ఇప్పుడు ఇలా వీడియో పైకి లాగిన తర్వాత ఎక్కడ ఉంటుంది చెప్పు. ఇప్పుడు వీడియో ఇలా పైకి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటే పక్కనే గంట వస్తుంది, నీకు పైకి వెళ్దు. నువ్వు పైకి ఎక్కడ వెళ్తుందిరా? సరే, ఇది ఇంకా అలాగే వెళ్తూనే ఉంటది. మీరు మాత్రం ఛానల్ చెప్పరా, చెప్పు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నావే చూపిస్తారా? ఏ నువ్వు చెప్పు. సబ్స్క్రైబ్ టు లేజీ లెజెండ్స్ అని చెప్పు. సబ్స్క్రైబ్ టు లేజీ అటు చూసి చెప్పరా, నోట్లు అటు చూసి చెప్పరా. సబ్స్క్రైబ్ టు లేజీ లెజెండ్స్. ఈడు అప్పుడప్పుడు ఇది చిన్నపిల్లడు అనుకోవద్దు ఇలా అయ్యాను, కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, బాగుంటుంది. మంచి సాంగ్స్ వినే లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేసేస్తే తిరిగి నాకే షేర్ చేసినా పర్లేదు, నేను వింటాను, చూస్తాను నేను కూడా. సో థ్యాంక్ యూ. బిహేవ్ చేస్తున్నాము నుంచి ఆర్డర్ అయిపోయింది. సరే, అది చెప్తుందండి, వినండి. ఓకే, థ్యాంక్ యూ. మాత్రం లైక్, share, subscribe to the Lazy Legends. Okay, thank you for watching. Kamsahamnida. Korean lo thank you అని అర్థం రా. లాస్ట్ ఇది చూస్తే అయిపోద్దిరా.